Okay, fine. I start recording. సో ఫంక్షన్. సో ఫంక్షన్ అంటే ఏంటి? ఎప్పుడు క్రియేట్ చేస్తాం? ఎందుకు క్రియేట్ చేస్తాము అని అంటే, సో ఫంక్షన్ అనేది ఒక పర్టికులర్ చిన్న ఆపరేషన్, ఒక పర్టికులర్ వాల్యూని మనం గెట్ చేసుకోవడానికి. సపోజ్ ఒక ఏరియా పిన్ కోడ్ పంపిస్తాం. బట్ నాకు ఆ ఏరియా నేమ్ కావాలి. జస్ట్ పిన్ కోడ్ పాస్ చేస్తే ఆ ఫంక్షన్‌లో పాస్ చేస్తే నాకు ఆ నేమ్ వస్తది. సపోజ్ జస్ట్ నా సాలరీ ఎంతో నేను జస్ట్ సాలరీ పాస్ చేస్తా. సో, నాకు టాక్స్ ఇన్‌కమ్ ఎంతో నాకు కాలిక్యులేట్ అయ్యి రావాలి. లేదా జస్ట్ ఇలా ఒక కరెన్సీ కోడ్ పంపిస్తా. సో, కరెన్సీ కంప్లీట్ నేమ్ రావాలి. ఇలా ఒక పర్టిక్యులర్ ఇన్‌పుట్ ఏదైనా ఇస్తే మనం ఒక పర్టిక్యులర్ అవుట్‌పుట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తామనమాట. సో, అలాంటి టైంలో ఈ ఫంక్షన్స్ అనేటివి యూజ్ చేసుకుంటాం. ఈ ఫంక్షన్ వర్క్ ఏంటంటే ఒక స్మాల్ సంథింగ్ కాలిక్యులేషన్, సంథింగ్ వాల్యూని రిట్రీవ్ చేస్తది అంతే అనమాట. సో, ఆ పర్పస్‌లో మనం వచ్చేసి ఫంక్షన్స్‌ని క్రియేట్ చేస్తుంటాం. సో, నార్మల్‌గా ప్రొసీజర్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, ఒక పర్టిక్యులర్ ఫుల్ ఫంక్షనాలిటీని ఏదైనా పెర్ఫార్మ్ చేయడానికి, ఒక పర్టిక్యులర్ ఫుల్ ఫంక్షనల్ ఎనీ వర్క్ ఇన్ ఫీల్డ్ స్కూల్‌లో మనం డేటా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్‌కి ఇన్సర్ట్ చేయాలన్నా, ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ అనలైజ్ చేయాలన్నా, సో, అలాంటివి ఏమన్నా చేయాలనుకున్నా సరే, ఒక కంప్లీట్ వర్క్‌ని మనం ఒక ప్రొసీజర్‌లో మనం చేయొచ్చనమాట. ఇది ఫంక్షన్ ఏంటంటే జస్ట్ ఒక సమ్ వాల్యూ మనం గెట్ చేసుకోవాలనుకుంటే, అలాంటి టైంలో మాత్రం ఈ ఫంక్షన్స్‌ని మనం క్రియేట్ చేస్తుంటాం. సో, ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటంటే సింపుల్. సో, సింటాక్స్ ఇస్ సేమ్. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్. సో, ఫంక్షన్‌కి నేమ్ అనమాట. సో, నేను మీనింగ్‌ఫుల్‌గా ఎఫ్ ఇస్తాను. పీకి ప్రొసీజర్స్‌కి పీ అని ఇస్తాం. ఫంక్షన్స్‌కి ఎఫ్ అని ఇస్తాం. ఎఫ్ అండర్ స్కోర్. సో, నేను సాలరీ కాలిక్యులేట్ అని అనుకుంటున్నాను అనమాట. టాక్స్ కాలిక్యులేషన్ అనుకుంటున్నాను జస్ట్. టాక్స్ క్యాల్. సో, ఇక్కడ పారామీటర్స్ అన్నిటిని వచ్చేసి పీ అండర్ స్కోర్ అని ఇస్తాం అనమాట. పీ అంటే చూడంగానే ఆ వాల్యూ మనం ఇంప్లిమెంటేషన్‌లో ఎక్కడ ఇచ్చినా, ఓహ్! ఈ పీ అండర్ స్కోర్ అంటే ఓహ్! ఇది పారామీటరా అన్నట్టు అర్థమవుతుంది సింపుల్‌గా. సో, కాబట్టి పీ అండర్ స్కోర్ అని ఇస్తాం అనమాట. సాలరీ నంబర్. సో, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్. సో, ఈ పారామీటర్ అనేది ఇది ఆప్షనల్ అనమాట. సో, డిపెండ్స్ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు కావాలనుకుంటే పారామీటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. సో, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్, రిటర్న్ సో, రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అనేది ఇవ్వాలన్నమాట. సో, నంబర్. సో, ఈజ్ బిగిన్, ఎండ్. సో, ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయడానికి. ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్, రిటర్న్, రిటర్న్ టైప్ ఏంటి అనేది. సో, ప్రతి ఫంక్షన్ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తదనమాట. మ్యాండేటరీగా ఇది ఒక వాల్యూని రిటర్న్ చేస్తది. సో, అందుకు రిటర్న్ అయ్యే వాల్యూ ఏంటి? రిటర్న్ టైప్ ఈజ్. సో, ఇక్కడ బేసిక్ అనేది కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతదనమాట. సో, ఇక్కడ నేనేంటి జస్ట్ సాలరీ కాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి, సాలరీ సమ్ ఇన్‌పుట్‌గా వస్తది దీనికి. సాలరీ, సాలరీ ఇంటూ ఏంటి 10% అనుకుంటున్నాను. నేను 10% కాలిక్యులేట్ చేయాలని. సో, పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేయడం సాలరీ ఇంటూ 10 డివైడెడ్ బై 100. సో, జస్ట్ నాకేమవుతది ఇక్కడ ఒక సాలరీ సంథింగ్ వాల్యూ వస్తది. ఒక 5000 సంథింగ్ వచ్చిందనుకోండి. సో, ఫస్ట్ ఇక్కడ కాలిక్యులేట్ అవుతది. 5000 ఇంటూ 10 డివైడ్ బై 100 ఇది కాలిక్యులేట్ అయ్యి, సో, వచ్చిన వాల్యూ అనేది ఇందులో స్టోర్ అవుతదనమాట. సో, నా ఫంక్షన్ డిఫాల్ట్‌గా వాల్యూని రిటర్న్ చేస్తది కాబట్టి ఫైనల్‌గా కెనాట్ బి యూజ్డ్. ఓకే.
సో ఫంక్షన్ కంపైల్డ్. సో ఆ ఫంక్షన్ క్రియేట్ అయిందా లేదా అనేది జస్ట్ చూద్దాం. సో నా ఫంక్షన్ క్రియేట్ అయింది, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఇలా కంపైల్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ ఏమైనా ఉన్నా సరే ఎక్కడైనా మనం ఎడిట్ చేయొచ్చు. ఇలాంటి డైరెక్ట్ ఓపెన్ చేసి ఎడిట్ చేయొచ్చు అనమాట. సో నా ఫంక్షన్ అయిపోయింది. సో నా ఫంక్షన్ నేను ఎలా కాల్ చేయాలి, ఎలా కాల్ చేయొచ్చు అని అంటే, సో నార్మల్ సెల్ఫ్ స్టేట్మెంట్లో అయినా కాల్ చేయొచ్చు, ఆ ఫంక్షన్ ఎక్కడైనా కాల్ చేయొచ్చు అనమాట. ప్రొసీజర్లో అయినా కాల్ చేయొచ్చు మనం. సో పర్టికులర్ వేరియబుల్కైనా ఫంక్షన్ కాల్ చేసి వాల్యూని అరేంజ్ చేసుకోవచ్చు. సో మీనింగ్ఫుల్గా ఎంప్లాయ్ టేబుల్ నుంచి వాల్యూని ఫెచ్ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫామ్ ఈఎంపీ, మనకి ఈఎంపీ టేబుల్ ఉంది కదా. సో ఫస్ట్ రికార్డ్స్ జస్ట్ ఫెచ్ చేసి రికార్డ్స్ ఏమున్నాయో చూద్దాం. సో తర్వాత వచ్చేసి మనం ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ, తర్వాత ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాడో జస్ట్ అది చూద్దాం అనమాట. సో ఈఎంపీ నంబర్, ఈఎంపీ నంబర్, ఈ నేమ్, శాలరీ కదా. ఓకే, సో శాలరీ. ఇప్పుడు నేను నా ఫంక్షన్ని కాల్ చేస్తాను అనమాట. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, ఇది. సో ఈ ఫంక్షన్కి ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఏంటి వాల్యూ, నేను శాలరీ పంపిస్తున్నాను. ఓకే, సో నా ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఎస్, నా ఫంక్షన్ని చూడండి ఇక్కడ, ఇది వచ్చేసి అలియాస్ నేమ్ ఇస్తుంది, ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ట్యాక్స్. సో సింపుల్గా చూసారా ఇక్కడ, ఎంప్లాయీ నేమ్, శాలరీ ఎంత, ట్యాక్స్. ఓకే, సో ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అన్నట్టు క్యాలిక్యులేషన్ అనమాట, సింపుల్ క్యాలిక్యులేషన్. సో ఎనీ క్యాలిక్యులేషన్ మనం ఇలా చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో జస్ట్ మనం సమ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం. సో ఈ ఎంప్లాయ్ వన్ శాలరీ ఎంత, వాడు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాడు అని అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇలా సింపుల్గా ఒక సెల్ఫ్ స్టేట్మెంట్లో మనం మన ఫంక్షన్ని కాల్ చేయొచ్చు అనమాట. ఈ సెల్ఫ్ స్టేట్మెంట్లో మనం ఫంక్షన్ కాల్ చేసినాం. సో ప్రతి ఎంప్లాయీకి శాలరీ క్యాలిక్యులేట్ అయ్యి ఇలా రెస్పెక్టివ్ ఎంప్లాయీస్కి ఇలా వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇలానే కాకుండా ఎక్కడైనా కాల్ చేయొచ్చు, ఇంకా డూయిల్లో కాల్ చేయొచ్చు మనం ఒక ఫంక్షన్ని. సెలెక్ట్ ఫ్రమ్ డూయల్, సో ఇలా ఏ క్యాలిక్యులేషన్స్ అన్నా చేసుకోవాలంటే ఎక్కడైనా మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ అబౌట్ ద ఫంక్షన్ క్రియేట్ ఆర్ రీప్లేస్. ఇది సింటాక్స్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్. సో ఇందులో మనం వేరియబుల్స్ కావాలంటే డిక్లేర్ చేసుకోవచ్చు, మనం ప్రొసీజర్లో డిక్లేర్ చేసినట్టు వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఆపరేషన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. బట్ ఫైనల్గా అయిన తర్వాత ఇది ఒక వాల్యూ అనేది రిటర్న్ చేయాలన్నమాట. సో ఈ ప్రొవిజన్ కాల్ చేసినప్పుడు ఇప్పుడు మన రిటర్న్లో ఉన్న వాల్యూ అనేది ఎక్కడ కాల్ చేసామో సో కాల్ చేసిన ప్లేస్కి రిటర్న్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఎనీ డౌట్స్ రిగార్డ్ ఫంక్షన్స్? సో నెక్స్ట్ మనం ఎక్సెప్షన్స్కి వెళ్దాం, ఫంక్షన్స్ ఏమైనా డౌట్ లేకుంటే. ఓకే ఫైన్. సో డిక్లేర్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అని అంటే, సో ఫస్ట్ ఎక్సెప్షన్ అంటే ఏంటి అని అంటే,
నార్మల్గా మనం ఈ PLSQL బ్లాక్లో ఇలా కోడ్ రాస్తున్నాం కదా, కోడ్ రాసినప్పుడు ఫస్ట్ ఇవన్నీ వచ్చేసి సింటాక్టికల్ ఎర్రర్. ఇంకా సంథింగ్ ఏదైనా కోడ్ ఇలా రాంగ్గా ఏది ఉన్నా సరే, సో సంథింగ్ ఇలాంటివి ఏమన్నా డిక్లేర్ చేయని వేరియబుల్స్ ఇచ్చేస్తున్నా, ఇలా సంథింగ్ ఏమన్నా సరే ఇవి కంపైల్ టైంలో ఎర్రర్స్ అనమాట. సో ఎర్రర్స్ అనేవి టూ టైమ్స్లో ఫైండ్ అవుట్ అవుతాయి. ఒకటి కంపైల్ టైం, రెండోది ఎగ్జిక్యూషన్ టైంలో. సో కంపైల్ టైంలో ఉన్న ఎర్రర్స్ అన్ని సింటాక్టికల్ ఎర్రర్స్ అనమాట. సో PLSQLకి అట్లా రూల్స్ ఉంటాయి. అంటే ఈ కీవర్డ్స్ ఇక్కడే డిక్లేర్ చేయాలి, ఈ కీవర్డ్స్ డిక్లేర్ చేసిన కీవర్డ్స్నే బిగిన్ స్టేట్మెంట్స్లో యూజ్ చేయాలి. సో సెమీ కోలన్స్ సింగిలే ఉండాలి, సంథింగ్ ఇలా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి PLSQL అంటే ఇలానే ఉండాలి, ఇలానే ఎగ్జిక్యూట్ అవ్వాలని. సో అలా కాకుండా సంథింగ్ ఎర్రర్ ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా సరే అలాంటివన్నీ వచ్చేసి కంపైల్ టైంలో ఎర్రర్స్గా త్రో చేస్తుంది అనమాట. సో అవి అయిపోయిన తర్వాత రన్ టైమ్ ఎర్రర్స్. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అనేది సింటాక్ట్ పరంగా కరెక్ట్, బట్ లాజికల్గా వచ్చేసి అవి రాంగ్ అనమాట. సో అలాంటి టైంలో ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో వాటిని హ్యాండిల్ చేయాలి అని అంటే, సో త్రో ఎక్సెప్షన్స్లో మనం వరాకిల్ వాడు కొన్ని మనకు ఏదైనా కంపైల్ చేసినప్పుడు పర్టికులర్ కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి కదా. సో సపోజ్ ఈ ఒక జస్ట్ అనానమస్ బ్లాక్ అవుట్ తీసుకుందాం. సపోజ్ వాల్యూ డివైడ్ బై 0 రన్ చేసినప్పుడు పర్టికులర్ ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే వరాకిల్ ఎర్రర్ కోడ్ ఇస్తుంటాడు ప్లస్ డిస్క్రిప్షన్ ఇస్తుంటాడు. సో ఎర్రర్ కోడ్, వరాకిల్ ఎర్రర్ కోడ్ ప్లస్ డిస్క్రిప్షన్. సో దాన్ని ఎగ్జాంపుల్తో చూద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్సెప్షన్స్ అనేటి ఎర్రర్స్ అనేవి 2 టైప్స్గా వస్తుంటాయి. ఒకటి రన్ టైం, కంపైల్ టైం ఒకటి. సో రన్ టైంలోది నెక్స్ట్ అనమాట. సో రన్ టైంలో వాటిని హ్యాండిల్ చేయడానికి ఎలా హ్యాండిల్ చేస్తామంటే త్రూ ఎక్సెప్షన్లో మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. ఎక్సెప్షన్ సెక్షన్ PLSQL బ్లాక్లో 3 సెక్షన్స్ అనుకున్నాగా, డిక్లేర్, బిగిన్, నెక్స్ట్ ఎక్సెప్షన్స్, ఎండ్. సో ఆ ఎక్సెప్షన్ సెక్షన్స్లో ఇవన్నీ వీటన్నిటిని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో డిక్లేర్, బిగిన్, ఎక్సెప్షన్, సో ఎండ్. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అంటే PLSQL బ్లాక్ స్ట్రక్చర్ ఇది బేసిక్. స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎక్సెప్షన్ సెక్షన్లో సో ఆన్ టాప్ ఆఫ్ ఎర్రర్స్ ఇక్కడ ఏమొచ్చిన ఎగ్జిక్యూషన్లో అవన్నీ హ్యాండిల్ ఎక్సెప్షన్లో చేస్తాను అనమాట. సో జస్ట్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా. సో ఒక నెంబర్ n అనేది తీసుకున్నాను అనుకోండి. సో దానికి ఒక వాల్యూ అరేంజ్ చేస్తున్నాం, సమ్ వాల్యూ. సో నెక్స్ట్ క్యాల్కులేషన్ టైంలో సో ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాం, m ఇంకో n. సో n m అనే 2 వేరియబుల్స్ జస్ట్ డిక్లేర్ చేసుకున్నా. సో nకేమో 10 అరేంజ్ చేసా, సో mకేమో 0 అరేంజ్ చేస్తున్నా, m అనేది 0 అరేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేస్తున్నా. సో డివిజన్ అనుకోండి, div అనే ఒక వేరియబుల్ అరేంజ్ చేసుకుంటున్నాను. n డివైడ్ బై m. సో ఫస్ట్ వితౌట్ ఎక్సెప్షన్ ట్రై చేద్దాం. సో నెక్స్ట్ ఎక్సెప్షన్లో ఏంటి ఎలా ట్రై చేద్దాం చూద్దాం. సో రన్ చేయగానే ఇక్కడ చూసారా, ఇది వరాకిల్ ఎర్రర్ కోడ్, ఇది ఎర్రర్ కోడ్. సో ఇది డిస్క్రిప్షన్, ఆ ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. ఇది ఎర్రర్ కోడ్, వరాకిల్ వాడిచ్చిన ప్రతి ఒక్క ఎర్రర్కి ఒక ఎర్రర్ కోడ్ ఉంటుంది, అది వరాకిల్ వాడిచ్చేది. సో ఇది కోడ్, ఇది డిస్క్రిప్షన్. సో వీటన్నిటికీ కొన్ని స్టాండర్డ్ నేమింగ్స్ ఇచ్చాడు అనమాట వరాకిల్ వాడు. కొన్ని నేమింగ్స్ ఇచ్చాడు ఈ ఎర్రర్ వచ్చిన వల్ల. సో ఈ పర్టికులర్ నేమ్తో రెఫర్ చేస్తే సరిపోతుంది, ఈ నేమ్తో హ్యాండిల్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. సో ఆ ఈ నేమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ ఉంటాయండి ఎక్సెప్షన్స్ అనేది, నంబర్ ఆఫ్ ఉంటాయి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
Oracle exception. సో ఇలా ఒరాకిల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసామంటే ఇందులో నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఉన్నాయిగా ఎక్సెప్షన్స్. సో ఇవన్నీ అనమాట. అక్కడ 0 డివైడెడ్ ఒక ఎర్రర్ వచ్చింది కదా, సో దాన్ని హ్యాండిల్ చేయాలి అని అంటే 0 డివైడెడ్ ఇది అనమాట. ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేయాలంటే ఇది ఎర్రర్ కోడ్ చూసారా ఇక్కడ 1476 కదా, 1476. సో 1476. సో ఈ ఈ ఎర్రర్ని హ్యాండిల్ చేయాలి అని అంటే ఒరాకిల్ వాడు కొన్ని నేమింగ్స్ ఇచ్చాడు అనమాట, కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాడు. సో ఈ నేమ్తో రెఫర్ చేసి మనం ఎక్సెప్షన్ బ్లాక్లో దాన్ని క్యాచ్ చేయొచ్చు అనమాట. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎక్సెప్షన్ బ్లాక్కి వెళ్తుంది. సో ఫస్ట్ మనం జస్ట్ ఇది నార్మల్ ఎక్సెప్షన్స్ లేకుండా రైట్ చేసినట్టు ఇలా ఎర్రర్స్ వస్తుంటాయి. సో వీటిని ఎక్సెప్షన్ బ్లాక్లో ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇది లాజికల్ ఎర్రర్ ఇది సింటాక్టికల్గా ఎర్రర్గా కాదు, కంపైల్ టైంలో ఫైండ్ అవుట్ అవడానికి. సో ఇలాంటి ఎర్రర్స్ అనేది ఓన్లీ ఎగ్జిక్యూషన్ టైంలోనే ఫైండ్ అవుట్ అవుతాయి అనమాట. సో సింటాక్టికల్గా ఎవ్రీథింగ్ కరెక్ట్. When others, then so సో ఇలాంటి నెంబర్ ఆఫ్ రాసుకోవచ్చు అనమాట. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఏవి రాసుకోవచ్చు అని అంటే ఇక్కడ వచ్చేసి 0 డివైడెడ్ బై ఎర్రర్ ఉంది కదా, సో ఈ ఎర్రర్ వస్తేనే ఈ ఎక్సెప్షన్కి వస్తుంది అనమాట. ఈ ఎర్రర్ వస్తేనే ఈ బ్లాక్ వస్తుంది. సో ఈ బ్లాక్లో దాని హ్యాండ్లింగ్ రెలవెంట్గా నేను కోడ్ రాసుకుంటా. dbms underscore put dot put underscore line. సో ఇక్కడ నేను ఇదే మెసేజ్ డిస్ప్లే చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ ఎర్రర్ వస్తేనే ఈ కండిషన్ ట్రూ. వెన్ 0 డివైడెడ్ ఇలాంటి ఎర్రర్ వస్తేనే ఈ బ్లాక్ వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లేదు టు వాల్యూ ఎర్రర్, ఈ వాల్యూ ఎర్రర్ చూద్దాం, వాల్యూ ఎర్రర్ని హ్యాండిల్ చేద్దాం. వాల్యూ ఎర్రర్ ఏదైనా వస్తే అంటే నెంబర్ డిజైన్ చేసా దానికి క్యారెక్టర్ అదేం చేసానుకో, క్యార్ అదేం చేసానుకో, సో అప్పుడు వాల్యూ ఈ బ్లాక్ వస్తుంది. టూ మెనీ రోస్, ఇది కూడా క్యాప్చర్ చేద్దాం. సో ఇలా ఉన్న వీటన్నిటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట, నెంబర్ ఆఫ్ అవన్నీ రిక్వైర్మెంట్ బట్టి. సో నేను రాసిన ఈ ప్రొవిజర్లో ఈ ఫంక్షన్లో ఇలాంటి ఎక్సెప్షన్స్ రావచ్చు ఫ్రీక్వెంట్గా. సో అలాంటప్పుడు అలాంటి ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలని ఫ్రీక్వెంట్గా మనకు తెలిస్తే మనకు ఆ రెస్పెక్ట్కి డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట ఆ ఎక్సెప్షన్ నేమ్ని. సో మనకి ఏవి తెలియదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా అదర్స్ అనేవచ్చు. అంటే పైన అంటే అప్పుడు ఎలాంటి ఎర్రర్ వచ్చినా సరే ఇక్కడ డిక్లేర్ చేసిన ఇవేది కాకుండా ఉంటే అదర్స్కి వెళ్ళిపోతుంది, ఇవేవి లేకుండా ఉంటే అదర్స్ బై డిఫాల్ట్ అదర్స్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఇది వాల్యూ అనుకుంటున్నా. సో ఇది వాల్యూ ఎక్సెప్షన్. సో ఇప్పుడు నా ఫైన్ వచ్చిన ఎర్రర్ టైప్ ఏంటి, వీటి రెస్పెక్ట్లో 0 డివైడెడ్ బై. అంటే నేను రన్ చేసినప్పుడు నాకు ఈ ఎర్రర్ అనేది త్రో చేయాలి. సో మీద ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనమాట, ఎందుకంటే ఆ ఎర్రర్ అనేది అదర్ టైప్ కాదు. సో ఇది అన్నోన్ ఎక్సెప్షన్ అనుకోండి. సో కంపైల్
నాకు అవుట్పుట్ కావాలి కాబట్టి సో దీనికంటే ముందు డిబిఎంఎస్ అవుట్పుట్. ఓకే, సో ఐమ్ రన్నింగ్. చూసారా ఇక్కడ ఎక్స్టెన్షన్ బ్లాక్లో ఏ అవుట్పుట్ ప్రింట్ అయింది నాకు ఇక్కడ? ఇది ప్రింట్ అయింది. సో దీని టాప్ ఆఫ్ నేను ఆ వాల్యూని కూడా ప్రింట్ చేస్తాను. సో ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుందా చూద్దాం. సో డీబగ్గింగ్ టైంలో మనం ఇలాంటి ఎక్కువ చేస్తుంటాం అనమాట. జస్ట్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అనేది బిగిన్ అయిన వెంటనే పెట్టుకుంటాం, మళ్ళీ మిడిల్లో పెడతాం, మళ్ళీ ఇంకో చోట పెడతాం, అంటే ఎక్కడ ఎగ్జిక్యూషన్ స్కిప్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయడానికి. ఆఫ్టర్ బిగిన్, సో ఆఫ్టర్ బిగిన్ ఒకటి పెడుతున్నా, ఫైనల్గా ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్ అన్నది. సో ఇలా రెండు నేను జస్ట్ 2 స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? ఇది ప్రింట్ అవ్వాలి, ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది ప్రింట్ అవ్వాలి, ఎర్రర్స్ ఏమి లేకుండా ఉంటాయి, అవి రెండు ప్రింట్ అవ్వాలి. బట్ ఎర్రర్స్ ఉంటే సో ఎర్రర్ ఎక్కడ వచ్చిందో అక్కడ స్కిప్ అయిపోవాలి, అంతకు ముందు ఉన్నవేవో ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఆ స్టార్టింగ్ ఉంది కాబట్టి అబ్వియస్గా ఇది ప్రింట్ అవ్వాలి అని అనుకుంటున్నా. సో చూద్దాం. సో వేరే ఏం లేదు కాబట్టి డైరెక్ట్ నేను రన్ చేయొచ్చు. ఎస్, చూసారా? సో నాకు 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయి. ఒకటి బిగిన్ తర్వాత ఉన్నది ప్రింట్ అయింది, ఇక్కడ బిగిన్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ నాకు ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఇవి రెండు ఇవన్నీ ఆపరేషన్స్ ఏవో జరిగి ఉంటాయి. సో సంథింగ్ ఇది అయిన తర్వాత ప్రొసీజర్ అనేది కరెక్ట్గా, ఇది ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా రన్ అయ్యింటే సో నాకు ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవ్వాలి. బట్ కానీ ఇది ప్రింట్ అయింది, సమ్వేర్ స్కిప్ అయింది అనమాట. సో ఇప్పుడు నేను బల్క్ లాంగ్ కోడ్ ఏదైనా అనలైజ్ చేస్తున్నాను అనుకో, సో నాకు ఎక్కడ స్కిప్ అవుతుందో నాకు తెలియట్లేదు అని అనుకో. సో అప్పుడు నేను జస్ట్ నాకు ఎక్కడెక్కడ డౌట్ ఉంది, నా ఎక్కడ స్కిప్ అవుతుంది అనలైజ్ చేయడానికి నేను ఎలా అయినా సరే స్టేట్మెంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే సో జస్ట్ ఇది 1, ఇది 2, జస్ట్ ఇది 3, ఇది డీబగ్గింగ్లో హెల్ప్ అవుతుంది బాగా. సో అంటే నా ఎక్కడ స్కిప్ అవుతుంది, ఏ స్టేట్మెంట్స్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడ స్కిప్ అవుతుంది అనేది ఇలాంటి పెట్టుకుంటే మనకు రియల్ టైంలో వచ్చేసి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇది అనాలిసిస్ చేసేటప్పుడు ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ఎక్కడ స్కిప్ అవుతుంది అనేది క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారా, ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది, అది ఎక్కడుందో చూడాలి మనం వెళ్ళి అనాలిసిస్ చేసేటప్పుడు. ఎర్రర్ ఎక్కడ వస్తుంది అనేటప్పుడు అనలైజ్ చేయాలనుకున్నప్పుడు సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆ ప్రింట్ అయిపోయింది, అంటే ఎర్రర్ ఇక్కడ వరకు లేదు, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయింది, అంటే ఇది కూడా ఫైన్, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది, అంటే ఆన్ టాప్ ఆఫ్ ఉన్న కోడ్ అంతా నో ఎర్రర్స్ అనమాట. నెక్స్ట్ 2 కూడా ప్రింట్ అయింది, సేమ్ ఆన్ టాప్ ఆఫ్ 2 ఉన్న కోడ్లో ఇష్యూ ఏం లేదనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్కిప్ అయిపోయింది, ఎక్కడికి స్కిప్ అయింది? ఇది ఎక్కడ వచ్చింది? ఇది డివిజన్ అనేది ఎక్కడైతే మనం హ్యాండిల్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ స్టేట్మెంట్ డైరెక్ట్ చూసినా సరే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అక్కడ ఎర్రర్ ఉండడం వల్ల ఈ ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చి సో ఇక్కడ 0 డివైడెడ్ ఈ ఎక్సెప్షన్ అనేది అక్కడ వచ్చిన ఎర్రర్స్ని హ్యాండిల్ చేస్తుంది. సో కాబట్టి ఈ బ్లాక్లో ఉన్న ఈ ఎక్సెప్షన్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో రిమైనింగ్ అన్ని వచ్చేసి దాని రిలవెంట్ కాదు కాబట్టి అందులో ప్రింట్ అవ్వట్లేదు. సో ఇలా ఎగ్జిక్యూషన్ టైంలో ఎక్కడైనా ఒక ఎక్సెప్షన్ వచ్చినప్పుడు సో ఆ రిమైనింగ్ ఆ స్టేట్మెంట్ నుంచి అది స్కిప్ అయిపోతుంది ఎక్సెప్షన్ సెక్షన్కి. సో రిమైనింగ్ కోడ్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు ఎక్సెప్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ముందు చూస్తే మనం అదే సేమ్ 0 డివైడెడ్ బై ఉంటే ఏమైంది, వరాకిల్ కోడ్ ఏదో వచ్చి రచ్చరచ్చగా అయింది అనమాట. సో అది మనకు అర్థం కాదు. ఇలా రాసుకుంటే మన ఓన్ మెసేజ్ అనమాట, వచ్చిన ఎర్రర్ వచ్చేసి ఏ టైపు అనేది మనం ఓన్ మెసేజ్లో కస్టమైజ్డ్ మెసేజ్గా ఇలా రాసుకోవచ్చు. సో ఇలా వచ్చిన ఎక్సెప్షన్స్ని ఇలా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇది వన్ టైప్ మనం చూసింది 0 డివైడెడ్ బై. సో అదర్స్ కూడా చూద్దాం అలానే ఇంకొక. సో నేను జస్ట్ దాన్ని కామెంట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే
మనది సేమ్ ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ని తీసుకుందాం. మనం ఈ స్టేట్మెంట్ తీసుకుందాము. సో ఇన్ని అవ్వాలి అంటే ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి. సో ఆ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తా ఫస్ట్. ఇంకొక ఎక్సెప్షన్ చూద్దాం. సో v underscore ఈ నేమ్ పర్సంటేజ్ టైప్. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అనమాట. ఆ వేరియబుల్ ఏంటి, ఏ డేటా టైప్ అని అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఈ నేమ్ ఏ డేటా టైప్ అయితే ఉందో ఆ డేటా టైప్గా. సో ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇది కూడా సేమ్ ఎంప్లాయీ టేబుల్లో ఏముంది, ఈఎంపీ నెంబర్. ఈఎంపీ నెంబర్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్గా 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఈ నేనేం చేస్తాను అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ని నేమ్ని 2 వేరియబుల్స్కి తీసుకొని నేను జస్ట్ డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇది సింటాక్స్. నార్మల్గా సెలెక్ట్ కావాల్సిన వేరియబుల్స్ ప్రింట్ చేయాలని అంటే వాటిలో వేరియబుల్స్ లేక వాల్యూస్ని మనం ఫెచ్ చేసుకోవాలన్నమాట. v_. సో ఇలా 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం కదా ఆన్ టాప్. ఇప్పుడు ఏంటి, ఇదేమవుతుంది, సో ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ నేమ్ అనేది ఈ వేరియబుల్స్లోకి ఫెచ్ చేస్తుంది అనమాట వాల్యూస్ని. ఇప్పుడు డైరెక్ట్ రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ లైన్ నెంబర్ 20లో సింటాక్టికల్ ఎర్రర్ ఉంది. సో అది కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముందు ఇలా లైన్ నెంబర్స్ యాడ్ చేసుకుంటే ఈజీ. మీరు కూడా లైన్ నెంబర్స్ యాడ్ చేసుకుని అనాలిసిస్ చేసేటప్పుడు. సో 20లో నాకు ఇష్యూ వచ్చింది కాబట్టి ఇది తప్పు. సో సూపర్. సో ఇక్కడ చూసారా, నాకు ఒక ఎర్రర్ వచ్చింది, టూ మెనీ రోస్ ఎక్సెప్షన్ అని. ఈ టూ మెనీ రోస్ ఎక్సెప్షన్ ఎక్కడ ఉంది, ఎక్కడ హ్యాండిల్ చేసాం, ఇక్కడ హ్యాండిల్ చేసాం. ఇదేగా నా అవుట్పుట్ స్టేట్మెంట్ నాకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. అంటే ఆన్ టాప్ సమ్వేర్ ఒక ఎర్రర్ వచ్చింది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో. ఆ ఎగ్జిక్యూషన్ వచ్చిన ఎర్రర్ ఏంటి అంటే టూ మెనీ రోస్. అంటే ఒక వేరియబుల్లోకి నంబర్ ఆఫ్ రోస్ని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని అనమాట. సో నార్మల్గా ఒక వేరియబుల్ అట్ ఎ టైం ఒక వాల్యూని హోల్డ్ చేసుకోగలదు. సో ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్, ఇది వేరియబుల్ అట్ ఎ టైం ఒక వాల్యూని హోల్డ్ చేసుకోగలదు అనమాట. అంటే సపోజ్ ఒక ఎంప్లాయీ నెంబర్ని, ఒక ఎంప్లాయీ నేమ్ని మాత్రమే హోల్డ్ చేసుకోగలవు. సో మల్టిపుల్ వాల్యూస్ని హోల్డ్ చేసుకోలేవు అనమాట. సో బట్ నేను సెలెక్ట్ ఈవెంట్లో ఏం చేస్తున్నా, ఇక్కడ నాకు కండిషన్ ఏం లేదు. అంటే ఈ ఎంప్లాయీ నెంబర్స్ అన్ని నెంబర్స్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలని ట్రై చేస్తున్నా. సో అలా అలో చేయదు అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక్క వాల్యూని అలో చేస్తుంది, ఒక వాల్యూని హోల్డ్ చేసుకోగలదు. సో వేర్ ఒక రికార్డ్ తీసుకుందాం. ఒక ఎంప్లాయీ నెంబర్ ఏదైనా తీసుకుందాం. సో వేర్ ఈఎంపీ నెంబర్. ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయినా సరే నాకు ఒక్క వాల్యూ వస్తుంది. కాబట్టి ఆ ఒక్క వాల్యూ అనేది ఈ వేరియబుల్స్లోకి హోల్డ్ అవుతుంది. సో నేను ఎర్రర్స్ నుంచి కరెక్ట్ చేస్తున్నా. సో చూసారా, ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఈ స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోయాయి.
ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో మనకి ఏమైంది, ఫస్ట్ ఇది బిగిన్ ప్రింట్ అయిపోయింది, సో నెక్స్ట్ ఇది ప్రింట్ అయిపోయింది, నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది, నెక్స్ట్ 3 ఉన్నది కూడా ప్రింట్ అయిపోయింది, ఇక్కడ 3 ఉన్నది కూడా ప్రింట్ అయిపోయింది. అంటే దీని టాప్ అప్ ఉన్న కోడ్ మొత్తం అంతా ఎగ్జిక్యూట్ అయింది అనమాట, ఎర్రర్ ఫ్రీగా ఎగ్జిక్యూట్ అయింది. సో మనకి టూ మెనీ రోస్ ఎప్పుడు వచ్చింది, ఇలా వేర్ కండిషన్ లేకుండా ఉంటే ఇది ఏం చేస్తుంది, ఓవరాల్గా ఇందులో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ వేరియబుల్స్ పెట్టడానికి ట్రై చేస్తుంది. సో ఈ వేరియబుల్స్ అన్ని ఒక్క వాల్యూనే హోల్డ్ చేయగలదు అట్ టైం అని చెప్పారు. సో అలాంటి టైంలో మోర్ దెన్ వన్ వాల్యూని ఈ క్వరీ రిటర్న్ చేస్తే, అంటే మోర్ దెన్ వన్ రోస్ వస్తే, అప్పుడు ఈ టూ మెనీ రోస్ అనే టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. సో ఇలా ఎక్సెప్షన్ బ్లాక్ లేకపోతే ఎర్రర్ ఒరాకిల్ వాడు డైరెక్ట్ ఎర్రర్ మెసేజ్ ఇస్తూ ఉంటాడు, డైరెక్ట్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. బట్ ఈ ఎక్సెప్షన్స్ వాడడం వల్ల ఇలా కస్టమైజ్డ్ మెసేజెస్ని రాసుకోవచ్చు అనమాట. సేమ్ వితౌట్ ఎక్సెప్షన్ దాన్ని జస్ట్ రన్ చేస్తున్నా, ఏం చేయట్లా, వితౌట్ ఎక్సెప్షన్ రన్ చేస్తున్నా అంతే. ఎండ్. సో సపోజ్ వేర్ కండిషన్ లేదు, ఇప్పుడు చూడండి. సో ఎర్రర్ ఏంటి ఇక్కడ చూసారా, రిటర్న్స్ మోర్ దెన్ వన్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్. ఇది ఎక్సెప్షన్స్ లేకపోతే, ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయకపోతే ఇలా ఒరాకిల్ వాడు ప్రొవైడ్ చేసిన ఎర్రర్ మెసేజెస్ అన్ని వస్తాయి అన్నమాట. ఇది ఎర్రర్ కోడ్, ఇది డిస్క్రిప్షన్, ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్. సో ఇలా ఇక్కడ ఎక్సెప్షన్స్ బ్లాక్ లేకుండా రన్ చేశా, సేమ్ కోడ్ని, ఇదే సేమ్ కోడ్ని ఈ ఎక్సెప్షన్ సెక్షన్ లేకుండా డైరెక్ట్ రన్ చేస్తాను అనమాట ఆన్ టాప్ ఆఫ్ కోడ్ని. అర్థమైందా, ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయకపోతే ఇలా ఉంటుంది. సో మనం ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేస్తే ఇలా ప్రాపర్గా మీనింగ్ఫుల్గా ప్రతి వచ్చిన అక్కరైన ఎర్రర్స్ని ఇలా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ చూపించా కదా ఆర్కిల్లో, వచ్చిన వాటిలన్నిటిని ఈ ఎక్సెప్షన్ బ్లాక్లో డిఫరెంట్గా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇలానే అలాంటి టైప్ ఎర్రర్ వస్తే ఆ పర్టికులర్ బ్లాక్కి వెళ్ళి అది అక్కడ హ్యాండిల్ అవుతుంది, అది అంతే. సో ఏంటి, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నంబర్, నెక్స్ట్ ఈనేమ్, ఎంప్లాయీ నంబర్, సో నేను నెంబర్ని నేమ్ని వాటిని పైన ఇక్కడ వచ్చిన వాటిని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇలా చూసారా, ఇది ఎంప్లాయీ నెంబర్, ఇది వన్ నేమ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా టూ మెనీ రోస్ వస్తే ఎలా క్యాప్చర్ హ్యాండిల్ చేస్తారు, జీరో డివైడెడ్ బింట్ ఎలా హ్యాండిల్ చేస్తారు. సో సమ్ అదర్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ. సో నో డేటా ఫౌండ్, నో డేటా ఫౌండ్, సేమ్ ఎక్సెప్షన్, సేమ్ స్టేట్మెంట్, మనం నో డేటా ఫౌండ్ ఎర్రర్ కూడా చూడొచ్చు మనం. ఓకే, సో అక్కడ లేని ఎంప్లాయీ నెంబర్ ఏదైనా ఇచ్చామనుకో, అప్పుడు ఎలాంటి ఎర్రర్ వస్తుంది, అది ఎక్కడ వెళ్తుంది చూద్దాం. సో చూసారా, ఇక్కడ చూసారా, అన్నోన్ ఎక్సెప్షన్, అన్నోన్ ఎక్సెప్షన్. సో అంటే మనం ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని ఇక్కడ హ్యాండిల్ చేయలేదన్నమాట. సో నో డేటా ఫౌండ్. సో సెలెక్ట్ క్వరీ రన్ అయినప్పుడు ఏ రికార్డ్స్, అంటే ఆ కండిషన్ రికార్డ్ అది ఫాల్స్ వస్తే, ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది రికార్డ్స్ నేవి ఫెచ్ చేయకపోతే అప్పుడు వీటిలోకి వాల్యూస్ నేవి ఫెచ్ అవ్వదు అనమాట. సో అంటే దీంట్లోకి వాల్యూస్ ఏం రావు, ఎందుకంటే ఈ కండిషనే ఫాల్స్ అవుతుంది, ఈ క్వరీ వచ్చేసి ఏ వాల్యూస్ రిటర్న్ చేయట్లా. సో అలాంటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ వస్తాయన్నమాట, అలాంటి నో డేటా ఫౌండ్ అని.
సో వాటిని హ్యాండిల్ చేయాలి అని అంటే టూ మెనీ రోస్ ఇక్కడ ఉంది కదా, సరే జస్ట్ ఇదని అనుకున్నాం. సో ఇటు అవుట్పుట్ వచ్చింది కదా, ఇక్కడ చూసారు కదా, నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అయిందనమాట. సో అలా ఈ డిఫరెంట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఇన్వాలిడ్ నంబర్ అంటే నంబర్కి మనం క్యారెక్టర్ అరేంజ్ చేస్తే ఇది వస్తుంది. ఇది కర్సర్ రిలేటెడ్ ఎర్రర్స్ ఏదైనా వచ్చినప్పుడు, కర్సర్ ఆల్రెడీ ఓపెన్, కర్సర్ని ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసాం, తిరిగి మళ్ళీ సేమ్ మళ్ళీ ఓపెన్ చేసాం అనుకో, అలాంటి టైంలో ఎర్రర్ వస్తుంది అనమాట. ఆ ఎర్రర్ని ఈ ఎక్సెప్షన్ యూజ్ చేసి మనం ఎక్సెప్షన్ బ్లాక్లో హ్యాండిల్ చేయాలంటే హ్యాండిల్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి ఈ ఎక్సెప్షన్. అవి మనం కరెంట్ వర్షన్ మనం యూజ్ చేస్తున్న డేటాబేస్ ఏదో చూసుకొని ఆ వర్షన్లో ఎక్సెప్షన్స్ ఏ ఉన్నాయనేది మనం చూసుకొని వాటిని హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్కిల్ ప్రొవైడెడ్ ఎక్సెప్షన్స్. ఇవన్నీ ఒరాకిల్ వాడిచ్చిన ఎక్సెప్షన్స్ అనమాట. అవి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నవి. ఇలా కాకుండా సో మన ఓన్ ఎర్రర్ అనేది కూడా మనం ఒక ఎక్సెప్షన్ మనం క్రియేట్ చేయొచ్చు. అది మనం ఫంక్షనల్గా, ఇది ఒరాకిల్ వాడు ప్రొవైడ్ చేసినట్టు. ఇంకోటి లాజికల్గా పర్టికులర్ ఆపరేషన్ ఏదైనా అయినప్పుడు, నేను ఈ కేసులో వచ్చేసి వాల్యూ ఎర్రర్ రైట్ చేయాలని అనుకుంటున్నా, ఫంక్షనల్గా ఇది రాంగ్, ఇది జరగకూడదు, ఇది జరగకుండా నేను ఎక్సెప్షన్ రైట్ చేయాలనుకున్నా ఈ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ ఫ్లోలో అని అనుకున్నప్పుడు, సో మనం యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని మనం మన ఓన్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసి మనం అక్కడ రైట్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా చేయొచ్చు అనేది జస్ట్ మనం చూద్దాం. సో మనం కంబైన్డ్గా యూజ్ చేయొచ్చు అనమాట.